Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 145 verse 7. ఈ రోజు మన ధ్యానం కొరకు 145వ కీర్తన 7వ వచనం నుండి తీసుకొనబడింది. They shall abundantly utter the memory of thy great goodness and shall sing of thy righteousness. నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. This is what is meant by the abundant utterance told in this verse. ఈ వచనంలో సమృద్ధి అయిన దాని గురించి ఈ వచనం మాట్లాడుతూ ఉంది. It is as the waters bursting out from a full spring. అంటే ఇది ఒక నీటి ఊట నుండి పైకి ఊబికి వచ్చే దాని గురించి మాట్లాడుతాం. Irrepressible, perennial, abundant. ఎంతో సమృద్ధి అయినటువంటిది, ఇక దానిలో నుంచి ఊపుకుతూ వచ్చేటువంటి నీళ్లు. So when the memory of God's great goodness possesses the soul, దేవుని యొక్క మంచితనం గురించినటువంటిది ఈ ప్రాణం అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు it leads to such outpouring of grateful expression as the psalmist here tells. కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నట్టుగా అది లోపల నుండి దాని భావం దాన్ని వ్యక్తపరిచేటువంటి సంగతి మనం చూస్తాం. This morning we are going to see some 3 to 4 important things. ఈ ఉదయకాలం ఒక 3-4 ప్రాముఖ్యమైన సంగతులని మనము ధ్యానం చేద్దాం. Number 1, మొదటిది of the spring itself. చూడండి, ఆ ఊటను గురించి. It has 2 great sources. దానిలో 2 గొప్పమైనటువంటి మరి ఆధారాలు ఉన్నాయి. Number 1, మొదటిది God's goodness. దేవుని యొక్క మంచితనము. Secondly, రెండవది God's righteousness. దేవుని యొక్క నీతి. So first one, God's great goodness. మొదటిది దేవుని యొక్క గొప్ప మంచితనము, దయాళుత్వం. The psalm tells much of God's providential goodness. కీర్తనకారుడు దేవుని యొక్క ఆ మహా దయాళుత్వం గురించి ఆయన ఎక్కువగా చెప్తున్నాడు. In verses 15 and 16, 15-16 వచనాల్లో how the eyes of all wait upon thee and so on. ఏ రీతిగా సర్వజీవులు కన్నులు ఆయన వైపు తేరి చూస్తుంటాయో అట్లాంటి ఇంకా అనేక సంగతులు చెప్పాడు. And what a theme for never failing praise this is. చూడండి, ఎన్నడూ కూడా అది తప్పిపోయినటువంటి సంగతి ఇక్కడ మనం చెప్పబడింది. See, we have to praise him non-stop. చూడండి, మనం ఎడతెరిపి లేకుండా ఆయనని స్తుతిస్తూ ఉండాలి. Who can reckon up the mercies of God given to us here and now for the supply of our temporal wants and for the comfort of our lives? Yes, we can reckon upon the mercies of God. తాత్కాలికమైనవి చిరకాలం ఉండేటువంటి అక్కర్లు అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తూ సదుపాయాలు ఇస్తున్న దానిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేం. Since the life is brief here on earth, ఇక్కడ భూమి మీద మన జీవిత కాలము చాలా చిన్నది కాబట్టి, so this earthly are inferior and they are of little worth. కాబట్టి భూ సంబంధ విషయాలు అవి చాలా తక్కువగా, దానికి అంత ఎక్కువ విలువ లేనిటువంటి సంగతులు. And yet how doth God care for it? అయినా దేవుడు వాటి గురించి కూడా ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు. He crowneth it with loving kindness and tender mercy. కాబట్టి ఆయన ఒక వాత్సల్యతో, ఆయన ఒక దయాను కిరీటముగా ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. But his great goodness has to do with the eternal life. అయితే ఆయన మహాదయాళుత్వం అనేది నిత్య జీవముతో కూడా దాని గురించి ఎక్కువ చెప్పబడింది. And when we think what he has done for that, దాని కొరకు ఆయన ఏమి చేశాడో అది మనం తలంచుకున్నప్పుడు, as we can see that his goodness is indeed great. ఆయన యొక్క మంచితనం అది గొప్పది, మహా మంచితనం అది. And whether we contemplate the depths of sin and misery from which his grace has brought us up, see how much sin takes us to the depths, and also the misery, as all these things when we think of it. పాపం అనేది ఎంతటి దీనమైనటువంటి స్థితికి తీసుకుని పోయిందో, ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి తీసుకుని వెళ్ళిందో ఇవి మనం తలస్తున్నప్పుడు, and then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? We can see that his goodness is indeed great. అప్పుడు ఆయన యొక్క దయాళుత్వం, ఆయన యొక్క మంచితనం అది గొప్పదిగా కనబడుతుంది. And see the glorious heights of joy he has given. ఆయన ఎంతో మహిమాయుక్తమైనటువంటి ఆ సంతోషాన్ని, అధికమైన సంతోషాన్ని, and the sanctity he has given, ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధత, and to serve the service to which he is bringing us, ఆయనను మనం సేవించినట్లుగా ఆయన చేయుట, and are of the purer beauty and grace which prompted him thus to deal with us so utterly undeserving people. చూడండి, మనం అసలు దానికి తగిన వారం కాము, దానికి మనం ఎన్నిక చేయబడిన వారం కాము, మనకి అంతటి ఆ సౌందర్యాన్ని, ఆ ప్రేమని చూపించాడు. And when we see the fearful cost at which he purchased us, even his precious blood, ఆయన తన యొక్క ప్రశస్తమైనటువంటి
ఆ విలువైనటువంటి రక్తం ఇచ్చి మనల్ని కొన్న ఆ సంగతిని కూడా and are of the ఆలోచన present blessed help of the Holy Spirit today. నేటి దినం ఉన్న ఎంతో ధన్యకరమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ మనకిచ్చే సహాయాన్ని కూడా Yeah, we are enjoying His help in our day-to-day life daily. మన అనుదిన జీవితంలో నిత్యము కూడా ఆయన సహవాసాన్ని మనం And అనుభవిస్తున్నాం. also the strength which He is giving, which is enabling us to serve and glorify Him. మనకి ఇస్తున్నటువంటి ఆ బలము ఆయనని సేవించడానికి ఆయనను మహిమపరచడానికి అనుగ్రహించబడినది. And how we can become the channels of blessing to other people. ఏ రీతిగా ఇతరులకు మనం ఆశీర్వాదకారకంగా ఉండగలమో When we think of all these things, ఇవన్నీ కూడా మనం తలంచినప్పుడు or even any part of that, లేదా వాటిలో ఏ భాగమైనా గానీ our souls are lost in wonder as we gaze with unspeakable gratitude on His great goodness. మనకు ప్రాణములు ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి ఆ దయాళుత్వాన్ని బట్టి మనం ఆయన స్తుతించకుండా మనం ఉండలేం. Yeah, His great goodness. ఆయన యొక్క మహా దయాళుత్వం. And secondly, the other source of this spring is God's righteousness. రెండవదిగా ఈ యొక్క ఊట యొక్క ఆధారము దేవుని యొక్క నీతి. They shall sing of thy righteousness. అవి నీ నీతిని గూర్చి గానము చేసెదరు. To the guilty soul, trembling with fear of God's condemnation, God's righteousness is a source of terror rather than joy. నేరారోపణ చేయబడుతున్నటువంటి మన యొక్క ప్రాణంలో నిత్య నాశనానికే పాత్రమైన మనము దేవుడు చూపిన ఆ మహాకృప బట్టి మనకు ఎంతో భయభ్రాంతులు కల్పించేది. God's righteousness is a source of great joy. దేవుని యొక్క నీతి మనకి గొప్ప సంతోషానికి ఆధారమైంది. Yeah, but to him who has received God's salvation aright, దేవుని యొక్క రక్షణని వారు అనుభవించేవారుగా పొందినవారుగా, and it causes his soul to sing for joy. అది సంతోషంతో గానము చేయడానికి కారణమవుతుంది. For deep down in the heart of man is the conviction that nothing but righteousness can endure forever. మానవుని యొక్క హృదయాంతరంగంలో ఇక ఆ ఒప్పుదల అంటే దేవుని యొక్క క్షమాపణ గురించిన ఒప్పుదల, దేవుని యొక్క నీతిని గురించిన ఒప్పుదల బట్టి ఇంకేం ఉండదు ఇంకా. So nothing but God's righteousness has convicted me. దేవుని యొక్క నీతియే నన్ను ఒప్పింపజేసింది కానీ మరొకటి ఏమీ కాదు. It is the permanent element in all things that we endure. మనం సహించే వాటన్నిటిలో కూడా నిత్యము నిలిచినటువంటి సంగతి ఇది. Without it, that which seems most stable, fixed and sure will ere long perish and disappear. Without the righteousness of God, nothing can stay. అది లేకుండా అంటే దేవుని నీతి లేనిది ఏది కూడా నిలవబడజాలదు. And even the goodness of God, His great goodness, unless there were righteous at the heart of it, could not give the soul rest. దేవుని యొక్క మంచితనం మహాదయాలత్వం కూడా అది మనలో గాని నీతి గాని లేకపోతే అది మనకి శాంతి నెమ్మదినివ్వలేదు. It is because Christ is the Lord our righteousness. ఎందుకనగా క్రీస్తే మన నీతికి ప్రభు అయి ఉన్నాడు. As well as the Lord our Redeemer. అంతేకాకుండా మనల్ని విమోచించే ప్రభువుగా ఉన్నాడు. And therefore we believe in our Redeemer. కాబట్టి మన విమోచకుని యందు మనము నమ్మిక ఉంచుతున్నాం. In him we see how God can be just. ఆయన యందే దేవుడు ఏ రీతిగా న్యాయవంతుడిగా ఉంటాడో మనం చూస్తాం. He is just only. ఆయన న్యాయవంతుడే. At the same time he is the justifier of him who believeth in Jesus. అదే సమయంలో యేసునందు విశ్వాసం ఉంచిన వారిలో కూడా ఆయన నీతిమంతులుగా తీరుస్తాడు. And the righteousness of God is our soul's support amid the manifold and many sorrowful mysteries of life. దేవుని యొక్క నీతి మన జీవితంలో నానా విధములైనటువంటి దుఃఖము ఎంతో ఇలాంటి ఈ అర్థం గాని ఈ సంగతులు ఆయన ఆధారమైన ఆయన నీతి. In the case of Abraham we read, అబ్రహాము విషయంలో మనం చూడొచ్చు. Shall not the judge of all earth do right? కాబట్టి భూలోక నివాసులందరికీ తీర్పు తీర్చేవాడు న్యాయం జరిగించడా, న్యాయవంతుడు కాదా? That is our deep conviction. ఇదే కదా మన ప్రగాఢమైనటువంటి ఒప్పుదల. We may not be able to understand what God all is doing. దేవుడు చేసేవన్నీ కూడా మనకు అర్థం కాకపోవచ్చు. We are sure that in good time all will be seen to be right, which now often seems to us most wrong. నిశ్చయంగా ఆయన జరిగించేవన్నీ కూడా నీతి కార్యంలే. మనకి అవేమన్నా తప్పుగా కనిపించవచ్చు. Today we may see them, oh, why he is doing like this. ఈ రోజు మనం అనుకుంటాం ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నాడా మనకు అనిపించవచ్చు. But in the right time we can understand that everything he did is right. కానీ సరైన సమయం వచ్చినప్పుడు ఆయన జరిగించింది అంత న్యాయమే సత్యమని అర్థం చేసుకుంటాం. So today the first thing we are seeing is the spring itself. కాబట్టి నేటి దినాన మనం ధ్యానం చేస్తున్న మొదటి సంగతి ఆ ఊటను గురించి. So the two sources of his spring are the spring is his goodness and his righteousness. ఆ ఊటకున్న రెండు ఆధారాలు ఆయన యొక్క
నీతి గురించి మనం చూస్తున్నాం, Goodness. ఆయన యొక్క మంచితనము. Secondly, రెండవది it's channels. చూడండి, Marga. మార్గాలు మనం They చూస్తున్నాం. are pointed in verse 6. 6వ వచనంలో వాటి గురించి సూచించబడింది. Men have been convinced of God's righteous judgments. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. They are convinced of God's righteous judgments. దేవుని యొక్క నీతి న్యాయ విధుల గురించి వాళ్ళు ఒప్పించబడ్డారు. They speaks of the might of thy terrible acts. వారు నీ మహాత్మ్యమును, నీ యొక్క భీకర కార్యములను వాళ్ళు వివరిస్తారు. A solemn fear of God takes possession of them. They trembled with deep alarm. They are pricked to their heart. చూడండి, ఎంత గంభీరమైనటువంటి రీతిలో ఆయన యొక్క ఆ నీతిని, ఆ న్యాయం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు హృదయంలో మనం ఒప్పించబడుతుంటాం. When thy judgments are abroad, then the inhabitants of the earth will learn righteousness. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు. నేను నీ మహాత్మ్యమును వర్ణించదను. Like the men of Nineveh under Jonah's awful preaching. మరి నినివే ప్రజలు యోనా ప్రకటిస్తున్న ఆ గంభీరమైనటువంటి ఆ వార్త విన్న ఆ సందర్భాన్ని, And like many other sinful souls from that time onwards. ఆ సమయం నుండి కూడా ఇంకా పాపము చేసినటువంటి అనేకమైనటువంటి వారు, A deep conviction of sin is wrought by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఒక లోతైనటువంటి ఒప్పుదల తీసుకొని And రాబడింది. it is along this channel God's goodness flows. ఈ మార్గం ద్వారానే దేవుని యొక్క మంచితనం అనేది ప్రవహిస్తుంది. And the proclamation of God's exceeding grace also can be seen. దేవుని యొక్క ఆ మహాత్మ్యం కూడా వీటిలో మనం చూడగలం. There it is written, I will declare thy greatness. ఇక్కడ రాయబడింది కదా, నీ మహాత్మ్యమును వర్ణించదను. The psalmist seizes the opportune time, and now when the conviction of the Holy Spirit has prepared the way, sets forth for the grace. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆ ఒప్పుదల మార్గాన్ని చూపించి ఆ కృపను చూపి వారికి విడుదల ఇచ్చింది కాబట్టి కీర్తనకారుడు చెప్తున్నాడు, Of the greatness of his justice and his power they already know. Now they are told of the greatness of his mercy. And what does it mean? The greatness of his justice and his power, they already know it. దేవుని యొక్క నీతి న్యాయము, ఆయనకు ఉన్నటువంటి శక్తిని గురించి వాళ్ళు ఎరిగి ఉన్నారు. And now they are told of the greatness of his mercy, and he is ready to forgive. ఇప్పుడు ఆయన ఒక కనికరం గురించి, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు అనే సంగతి కూడా వాళ్ళు What does it mean? వ్యక్తపరుస్తున్నారు. అంటే అర్థం ఏమిటి? Though he is such a great God, ఆయన అంత గొప్ప దేవుడైనా, powerful God, ఆయన he శక్తివంతుడైనా, is merciful. ఆయన కనికరం గల He is దేవుడు, ready to forgive. ఆయన క్షమించడానికి His సిద్ధ mercy మనసు endureth గలవాడు. forever. ఆయన కృప నిత్యం ఉండును. For there follows the reception to the heart of the truth of God's great goodness we have to receive. తర్వాత దేవుని యొక్క ఆ మంచితనం అనేటువంటి ఆ సత్యాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారు. They could not have afterwards abundantly uttered the memory of that great goodness unless first they had believingly received it. When they receive it, then only they talk about it. మొదటిగా వారు ఆ మంచితనం దాన్ని అనుభవించి దాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే దాని గురించి, నా గొప్పతనం గురించి వాళ్ళు వివరించగలరు, చెప్పగలరు. And thirdly, మూడవది the reservoir. చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క Sarasu. ఆ సరస్సు, It is a storage of the memory. అది మన జ్ఞాపక శక్తి అంత నిల్వ ఉంచేటువంటిది. The truth of God's grace had not merely glanced in the minds of those here spoken of, but it had come to stay. Yes, the memory, it has come to stay, it will not go out. దేవుని కృపను గురించినటువంటి ఆ సత్యము మన జ్ఞాపకములో ఉండేదాని కొరకు వచ్చింది, అది తొలగించబడేది It is కాదు. like a reservoir. అది ఒక సరస్సు లాంటిది. Hence it was treasured up in the reservoir of memory. అంటే ఇది మన జ్ఞాపక శక్తి ఆ రిజర్వాయర్లో, ఆ సరస్సులో ఉండింది కాబట్టి. So well is it when our minds are thus stored with the memories of the grace of God and the goodness to our souls. అట్లా దేవుని యొక్క కృపను గురించి, మన ప్రాణంలోకి మంచితనం గురించి, అది మన యొక్క ఆ సరస్సు అనేటువంటి ఆ జ్ఞాపక శక్తిలో నిల్వ So ఉండిపోతుంది. we have seen the source, కాబట్టి ఇక్కడ మనం దాని ఆధారం ఏంటో and చూసినాం, also the channels, తర్వాత ఆ మార్గం ఏమిటో and also చూసినాం, the total reservoir. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పూర్తిగా ఆ సరస్సును గురించి మనం చూసినాం. And finally, చివరిగా the outflow. ఇప్పుడు బయటికి ప్రవహించేది, That is in abundance of utterance. అంటే అది సమృద్ధిగా ఆ Mortal. మాటలు పలుకుట. Some keep a wretched silence, they will not open their mouth. కొందరైతే వారు అస్సలు నోరు తెరవరు, ఎంత దౌర్భాగ్యంగా They ఉంటారు. will never say a word about God. అసలు దేవుని గురించి ఒక్క మాట అయినా మాట్లాడరు. And some people, if at all they speak, కొంతమంది ఒకవేళ దేవుని గురించి మాట్లాడినా they do it in such a half-hearted way that they might almost as well as be silent. వారు ఒక సగం మనసుతో, అంటే అది ఇంచుమించుగా మౌనంగా ఉన్నట్టే, మాట్లాడకుండా ఉన్నట్టే అర్థం But దానికి. those who have known the grace of God in truth అయితే దేవుని యొక్క కృపను నిజంగా వాళ్ళు ఎరిగిన వారై, and realize the greatness of the salvation they have experienced, వారు అనుభవించిన రక్షణ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు అనుభవిస్తూ, then they will abundantly utter
దాన్ని సమృద్ధిగా వారు ప్రకటిస్తారు. Not alone their lips, but their lives. వారి పెదవులు మాత్రమే కాదు, వారి జీవితంతో Oh, ప్రకటిస్తారు. their looks. వారి యొక్క చూపుల ద్వారా Through కూడా. their whole spirit and temper, they will tell the vividness of the memory of God's great goodness. దేవుని యొక్క ఆ మహా గొప్పతనం, దయాళుత్వం గురించి వాళ్ళు హృదయాంతరంగం నుండి వారు Not తెలియపరుస్తారు. only through words, మాటల ద్వారా మాత్రమే కాదు, even in songs. పాటల ద్వారా కూడా. It is written, they shall sing of thy righteousness. అక్కడ రాయబడింది కదా, వారి నీతిని గూర్చి గానము చేసేదారు. So the utterance will be a joyful one, a glad sound. కాబట్టి వారు పలుకుట అనేది ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా పలికేటువంటిది. And not only through sentence, but also through a song. ఒక మాటల ద్వారా మాత్రమే కాకుండా పాట ద్వారా కూడా. So let us also learn this song. మనం కూడా ఈ పాటను నేర్చుకుందాం. And let us sing of his greatness, goodness and righteousness. ఆయన గొప్పతనం, ఆయన మంచితనం, ఆయన నీతిని గురించి మనం కూడా పాడదాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, thou art a good God. దేవా నువ్వు దయాళుడివి, Thou art a righteous God. నువ్వు నీతిమంతుడివి, Thou art a just God. నీవు న్యాయవంతుడైన In దేవుడు. spite of those qualities, yet thou hast justified us by thy mercy and grace. ఎన్ని లక్షణాలు ఉన్నా ప్రభా, నీ కృప కనికరాన్ని బట్టే మాకు న్యాయం తీర్చినావు. And also, O Lord, thou hast kept that memory, how thou hast saved us in our minds. అంతేగా మమ్మల్ని మీరు ఏ రీతిగా రక్షించారో ప్రభా, ఆ జ్ఞాపకాలను మా మనసులో ఉంచినారు. O Lord, not only keeping them within ourselves, help us to proclaim thy praises and what thou hast done for us to all the people. అవి మాలో మామట్టు ఉంచుకోవడం కాకుండా, నీవు ప్రభా మా కొరకు చేసిన వాటిని ఇతరులకు కూడా మేము ప్రకటించే వారముగా చేస్తున్నాం. Speak to us more and more. ప్రభా మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. Help us not to be dumb or people, silent people. ఓ ప్రభా, మేము ఏదో మూగవారంగా మౌనంగా ఉండకుండా చేయండి. Help us to open our mouths wide మా నోరు బాగుగా తెరువారంగా చేయండి. and speak of thy glories. ప్రభా నీ మహిమను గురించి మేము మాట్లాడేవారుగా చేయండి. We may be thy testimonies. ప్రభా మేము నీకు సాక్షులంగా ఉందాం గాక. Today, help us to share what thou hast done in our lives to at least one person. ఇది నాన్న ప్రభా, మరి కనీసం ఒకరితోనైనా నీవు చేసిన ఆ గొప్ప కార్యాల గురించి తెలియపరచడానికి సహాయం చేయి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.